శ్రీ గురుభ్యో ఋషిభ్యో మహేభ్యో దేవేభ్యో నమః. ప్రస్తుతం మనము వైశాఖ మాసంలో ఉన్నాం. ఈ వైశాఖ మాసము విష్ణుమూర్తికి ఎంతో ప్రియమైనది. ఈ వైశాఖ మాసంలో మనము ఎంత చిన్న ధర్మ కార్యము చేసినను దానికి ఫలితము ఎన్నో రెట్లు వస్తుంది. ఈ వైశాఖ మాసంలో మనము చేసే మంత్రజపము కానీ, మనము చేసే ఏ ధర్మాలు కానీ, దానాలు కానీ, వాటన్నిటి యొక్క ఫలితము కొన్ని రెట్లు అవుతుంది. ఈ వైశాఖ మాసంలో మొదటగా వచ్చే ఒక తిథి ఉన్నది. ఆ తిథినే మనము అక్షయ తృతీయ అంటాము. ఆ అక్షయ తృతీయ రోజు మనము ఏ చిన్న కార్యం చేసినా, ఏ చిన్న దానము చేసినా, ఏ చిన్న ధర్మకార్యము చేసినా, ఏ యాగము చేసినా, ఏ హోమము చేసినా, ఏ జపము చేసినా కార్యాల యొక్క ఆ ధర్మ కార్యాల యొక్క ఫలితము ఎన్నో రెట్లు అవుతుంది. అలాగే మిగిలిన వైశాఖ మాస తిథులు కూడా, అనగా వైశాఖ మాసంలో మిగిలిన రోజులు కూడా ఎంతో పవిత్రమైనవి మరియు శక్తివంతమైనవి. కాబట్టి ఈ మొదటి ఏకాదశి అనగా ఈ వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి మోహిని ఏకాదశి. ఈ ఏకాదశి కూడా చాలా శక్తిని సంతరించుకున్నది. ఈ మోహిని ఏకాదశి పాటించినట్లయితే మానవుడి యొక్క సర్వ పాపాలు నశించిపోయి అప్పటి నుండి వారు ఒక కొత్త జీవితాన్ని చూస్తారు. ఈ ఏకాదశి వ్రతము 3 రోజుల వ్రతం. అలా 3 రోజుల ఈ నియమ నిబంధనలన్నీ పాటించి మనము ఎప్పుడైతే ఈ మోహిని ఏకాదశిని మనం సంపూర్ణం చేసుకుంటామో ఆ తరువాత కాలం అంతా ఎంతో విజయవంతంగా ఉంటుంది ఈ భక్తుడికి. ఈ వైశాఖ మాస శుక్లపక్షంలో వచ్చే మోహిని ఏకాదశి యొక్క శక్తి మరియు మహిమ సూర్యపురాణంలో వివరించబడినది. ఇలాగే ఒకమారు ధర్మరాజుల వారు శ్రీకృష్ణుల వారిని ఈ యొక్క వైశాఖ మాస శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి, మరియు ఆ ఏకాదశి చేయటం వల్ల మనుషులకు ఎటువంటి లాభాలు చేకూరుతాయి, ఆ తర్వాత ఆ యొక్క ఏకాదశిని ఏ నియమ నిబంధనలతో మనం పాటించవలే అనే విషయాలన్నిటినీ ఆయన శ్రీకృష్ణుల వారిని అడుగగా శ్రీకృష్ణుల వారు చాలా చక్కటి సమాధానం ఇచ్చారు. ధర్మనందన, ఓ ధర్మరాజా, వశిష్ఠుడు శ్రీరామునికి తెలిపిన ఒక కథను నేను నీకు వివరిస్తాను. ఎందుకనగా ఒకసారి ఇలాగే శ్రీరాముల వారు భార్యా వియోగంతో, అంటే సీతమ్మను ఈ యొక్క రావణాసురులు అపహరించుకుని పోయినప్పుడు ఆ సందర్భంలో ఆయన చాలా కృంగిపోయి ఉన్నారు శ్రీరాముల వారు. అప్పుడు ఆ శ్రీరాముల వారి దగ్గరికి వశిష్ఠ మహాముని వచ్చినప్పుడు, ఎందుకంటే ఈ వశిష్ఠుల వారు శ్రీరాముల వారికి రాజగురువులు, అప్పుడు ఆ వశిష్ఠుల వారితో శ్రీరాముల వారు ఇలా అడిగారు, సమస్త పాపాలను దుఃఖాలను పోగొట్టి ఒక వ్రతాన్ని గురించి నాకు వివరించమని వశిష్ఠుణ్ణి శ్రీరామచంద్రుల వారు అడిగారు. అప్పుడు వశిష్ఠుల వారు శ్రీరామచంద్రమూర్తితో ఇలా చెప్పారు, ఓ రామచంద్ర, ఓ సీతారామచంద్ర, నీ ప్రశ్న ఈ యావత్ మానవాళికి మరియు సకల జనులందరికీ లాభదాయకమైనది. మిగిలిన జనాలు, మిగిలిన ప్రజలు కేవలం నీ నామాన్ని జపిస్తేనే వారి జీవితం మంగళప్రదమవుతుంది. అంటే శ్రీరామ జయ రామ, జయ జయ రామ, లేదా రామ రామ రామ, ఇలా ముమ్మారు చెప్పినట్లయితేనే మనము విష్ణు సహస్రం చేసినంత ఫలితం ఎలా వస్తుందో అటువంటి రామనామ జపంతోనే మన యొక్క జీవితం ఎలా కృతార్థమవుతుందో అటువంటి ఈ యొక్క రామనామ యొక్క శక్తిని ఆయన అప్పుడే చెప్పారు. వశిష్ఠుల వారు చెప్పినప్పుడు ఆయన ఒక మహావ్రతాన్ని ఉపదేశిస్తాను అని చెప్పారు. అంటే ఈ మోహిని ఏకాదశి ఒక మహావ్రతం, మామూలు వ్రతం కాదు, ఇది ఒక మహావ్రతం. ఎందుకంటే ఇది వైశాఖ మాసంలో వస్తున్నది కాబట్టి ఈ మహావ్రతము ఎంతో మంగళకరమైనది. ఈ వైశాఖ శుక్ల ఏకాదశిని మోహిని ఏకాదశి అని అంటారు. ఈ మోహిని ఏకాదశిని పాటించడం ద్వారా మనిషి, ఏ భక్తుడైతే ఈ యొక్క మోహిని ఏకాదశిని నియమ నిబంధనలతో పాటు పాటిస్తాడో అతడి యొక్క సమస్త పాపాలు దుఃఖాలు
పటాపంచలవుతాయి. అంటే ఈ జన్మలోని పాపాలే కాదు, ముందు జన్మల పాపాలు కూడా నశిస్తాయి. ఎప్పుడైతే ఒక మనుష్యుడి యొక్క పాపాలు దుఃఖాలు నశిస్తాయో అప్పుడు అతడికి ఏ శోకము ఉండదు. ఈ శోకాలు దుఃఖాలు పాపాలు ఇటువంటివన్నీ ఒక్కసారిగా మటుమాయమైపోతే అతడి యొక్క జీవితం ఎంతో సుఖదాయకమవుతుంది. అప్పుడు వశిష్ఠుల వారు శ్రీరామచంద్రునితో ఒక మంచి కథని చెప్పారు. ఈ కథ ఆధారంగా మనము మోహిని ఏకాదశి చేయడం వల్ల వచ్చే ఫలితాలు మరియు ప్రయోజనాలు కళ్ళకు కట్టినట్లుగా తెలియబోతుంది. ఒకానొక సమయంలో పవిత్ర సరస్వతీ నదీ తీరంలో, అనగా ఈ సరస్వతీ నది ఇప్పుడు మనకు బాహ్యంగా కనిపించట్లేదు, మానా అనే ప్రదేశంలోనే ఇప్పుడు ఈ సరస్వతీ నది కనిపిస్తున్నది. ఆ నదీ తీరంలో జరిగిన ఈ వృత్తాంతము ఇప్పుడు విందాం. ఈ పవిత్ర సరస్వతీ నదీ తీరంలో భద్రవతి అనే ఒక నగరం ఉండేది. దానిని ద్యుతిమానుడు అనే రాజు పరిపాలించేవాడు. అతడు చంద్రవంశ రాజు. అతను సత్య మార్గంలోనే నడిచేవాడు, అంటే ధర్మ కార్యాలు చేసేవాడు. అదే రాజ్యంలో ధనపాలుడనే ఒక పరమ నిష్ఠ కలిగిన విష్ణు భక్తుడు కూడా జీవించేవాడు. ఈతను ఒక వైశ్యవర్ణానికి చెందిన వాడుగా ఉండేవాడు. అంటే ఎన్నో కొన్ని వ్యాపార కార్యక్రమాలు చేసేవాడు. ఈయన కూడా ఎన్నో ధర్మ కార్యక్రమాలు నిర్వహించేవాడు. అనగా సత్రాలను, విద్యాలయాలను మరియు గుడులు అంటే విష్ణు మందిరాలను, వైద్యశాలలను, ఆ తర్వాత రహదారులను కూడా నిర్మింపజేసేవాడు. అంటే ఈయన సంపాదించిన ఎంతో కొంత ధనంలో మరికొంత ధనము ఇటువంటి ధర్మ కార్యాలకి వినియోగించేవాడు. అటా వినియోగించడం వల్ల ఆయనకి ఎంతో సంతృప్తి వచ్చేది. మంచినీటి బావులను మరియు ఉద్యానవనాలు కూడా ఏర్పాటు చేసేవాడు. అన్నదానం చేసేవాడు, జలదానం చేసేవాడు. ఆ తర్వాత సత్రాలు కూడా నిర్మింపజేసేవాడు. ఎందుకంటే బాటసారులై ఎవరైనా తిరుగుతున్నప్పుడు వారికి ఈ సత్రాలు ఎంతో ఉపయోగకరంగా ఉండేటివి. అప్పుడు మనకు ఈ హోటల్ రూమ్లు, ఆ తర్వాత వసతి గదులు ఉండేవి కాదు. ఈ ధనపాలుడికి పుత్ర సంతానం కలిగినది. ఆయనకు 5 మంది పుత్రులు ఉన్నారు. శమనుడు, ద్యుతిమానుడు, సుకృతి, మేధావి మరియు దృష్టబుద్ధి. ఈ 5వ వాడైన దృష్టబుద్ధి పేరుకు తగినట్టుగానే పరమ పాపి, కుమతి. అన్నియును ఆయన సంఘ విద్రోహ చర్యలే చేసేవాడు. అన్నియును పాపకార్యాలే చేసేవాడు. తండ్రికి చెడు పేరు తెచ్చేవాడు. జూదము, మద్యపానము, వేశ్య సాంగత్యము ఇలాంటి దుష్ట కార్యాలన్నీ చేసేవాడు. ఈయన కుల కళంకంగా మారిపోయాడు. ఈ విషయాలన్నీ మెల్లగా అతని తండ్రి అయిన ధనపాలుడికి తెలుస్తాయి. ఈ విషయాలన్నీ తెలుసుకున్న ధనపాలుడు ఒక కఠిన నిర్ణయం తీసుకుంటారు. అది ఏమిటంటే ఈ యొక్క దృష్టబుద్ధిని ఇంటిలో నుండి తరిమివేస్తాడు. ఇలా తరిమివేయబడిన దృష్టబుద్ధి తన దగ్గర ఉన్న ఎంతో కొంత నగలను అమ్మి ఆ నగలతో వచ్చిన సంపదతో కొన్ని రోజులు జీవితం గడుపుతాడు. కానీ ఏ పని చేసేవాడు కాబట్టి ఎంత ధనం ఉన్నను కరిగిపోతుంది. ఆ తర్వాత అతన్ని చేరదీసే జనాలు ఎవరూ లేక, అంటే వారి యొక్క బంధువులు కూడా ఆయన్ను త్యజించారు. ఎలాగైతే తండ్రి త్యజిస్తారో అలాగే బంధుమిత్రులు కూడా ఆయన్ని దూరం పెట్టడం మొదలుపెట్టారు. ఇక ఆయన్ని పట్టించుకునే నాథులే లేరు. ఇక ఆ తర్వాత ఆయన బ్రతకటానికి ఇక దొంగతనానికి కూడా సిద్ధపడి, ఒక్కొక్కసారి సైనికులకు దొరికితే కూడా ఆ సైనికులు ఇతడి యొక్క తండ్రి యొక్క గొప్పతనాన్ని చూసి ఈయనను వదిలిపెట్టేవారు. అయినను ఆయన మానక ఇటువంటి దొంగతనాలు మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉండేవాడు. ఇక ఒకసారి ఈ దృష్టబుద్ధి ఒక పెద్ద దొంగతనం చేశాడు. చిన్న చిన్న దొంగతనాలు ఎన్ని చేస్తే ఏమవుతుంది అని ఒక ఆలోచన చేసి ఒక పెద్ద దొంగతనమే చేశాడు. కానీ అతని యొక్క దురదృష్టవశాత్తు ఆయన ఈ రక్షక భటులకి మరియు ఆ దేశ సైన్యానికి దొరికిపోయాడు. అప్పుడు ఈ యొక్క దృష్టబుద్ధిని రాజు ఎదుట ప్రవేశపెట్టారు. ఇతను చేసిన పాపకార్యాలు, దుష్ట కార్యాలు అన్నీను చెప్పారు. ఇది విన్న తర్వాత ద్యుతిమానుడు అనే రాజు ఇతనికి ఇక దేశ బహిష్కరణే ఇచ్చాడు. అంటే మొదట ఆయన తండ్రి ఆయన్ను ఇంటి నుంచి బహిష్కరిస్తే ఆ తరువాత ఆ రాజ్య అధిపతి అయిన రాజుగారు ఈయనకి దేశ బహిష్కరణే ఇచ్చారు. ఆహా, ఇది ఎంత కఠిన కాలము ఈ దృష్టబుద్ధికి. ఇలా దేశ బహిష్కరణకు గురైన ఈ యొక్క దృష్టబుద్ధి ఒక కీకారణ్యంలో ప్రవేశించి ఆకలి దప్పులకు లోనై పశువులను, పక్షులను చంపి పచ్చి మాంసాన్ని తినసాగాడు. ఆహా, ఎంత గడ్డు కాలం. విల్లంబులను పట్టుకొని ప్రాణహింస కూడా చేసేవాడు. ఇలా
కొంతకాలం గడుస్తూనే ఉంది. అలా కొన్ని సంవత్సరాలు గడవగా ఒకరోజు అడవిలో సంచరిస్తూ ఈ దృష్టబుద్ధి కౌండిన్య ఋషి ఆశ్రమంలో ప్రవేశించడం జరిగినది. అది పరమ పవిత్రమైన వైశాఖ మాసం, అనగా మండు టెండలు ఉన్న సమయం. అతను దప్పిక కొని ఈ ఆశ్రమంలోకి ప్రవేశించాడు. ఈ కౌండిన్య మహాముని అప్పుడే గంగా నదిలో స్నానం చేసి మంత్రపూర్వకంగా సంకల్పపూర్వకంగా స్నానం చేసి అప్పుడే ఆశ్రమానికి తిరిగి వస్తున్నారు. దైవవశంగా ఆ పరమ పవిత్రమైన కౌండిన్య ఋషి వస్త్రం నుండి ఒక నీటి చుక్క ఇతని మీద పడింది. ఆయన సత్సాంగత్యంతో మరియు ఆయన శరీరం నుండి జాలువారిన ఈ యొక్క నీటి పొట్టుతో అతనిలో మార్పు రావడం మొదలయ్యింది. ఈ దృష్టబుద్ధికి ఏమి జరిగినదో తెలియదు, కానీ అతను కౌండిన్య ముని దగ్గర ఇలా చెప్పారు. ఈ దృష్టబుద్ధి తన యొక్క జీవిత చరిత్ర అంతా చెప్పుకొచ్చాడు. నేను చేసిన ఈ పాపాలకి ప్రాయశ్చిత్తం అనేది లేదా అని మొరపెట్టుకున్నాడు. నాయనా విను, నీ పాపాలన్నీ కూడా శీఘ్రగతిలో నశించే ఉదాత్తమైన పద్ధతి చెబుతాను విను. ఇప్పుడు నడుస్తున్నది వైశాఖ మాసం, పరమ పవిత్రమైన మాధవ మాసం. శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి ఉంది, అది దగ్గరలోనే ఉన్నది. ఆ ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు. ఈ మోహిని ఏకాదశి పరమ పవిత్రమైనది మరియు శక్తివంతమైనది. ఆ ఏకాదశి మేరు పర్వతమంత పాపరాశినైనా నశింపజేస్తుంది. కనుక నీవు ఈ యొక్క మోహిని ఏకాదశిని పరమ శ్రద్ధతో ఆచరించి పునీతుని వైపు అని ఆ కౌండిన్య ఋషి సెలవిచ్చారు. అప్పుడు ఈ దృష్టబుద్ధికి ఈ యొక్క ఏకాదశి అంటే ఏమిటి, ఏకాదశి యొక్క నియమ నిబంధనలు ఏమిటి అనే విషయాలు ఏమీనూ తెలియదు. అప్పుడు ఈ దృష్టబుద్ధి ఇంకొద్దిగా ధైర్యం తెచ్చుకొని, స్వామి, నాకు ఈ ఏకాదశి ఎలా పాటించాలో కూడా మీరే సెలవివ్వండి, నన్ను చరితార్థుని కానివ్వండి, నన్ను ఉద్ధరించండి అని ఈ యొక్క కౌండిన్య మహామునితో చెప్పాడు. అప్పుడు ఆ కౌండిన్య మహాముని ఇతని యొక్క ఆర్తిని విని ఇతనికి ఈ ఏకాదశి నియమ నిబంధనలను వివరించారు. ఈ కౌండిన్య మహాముని చెప్పిన ఈ యొక్క మోహిని ఏకాదశి విధి విధానాలను తూచా తప్పకుండా ఈ యొక్క దృష్టబుద్ధి ఆచరించాడు. ఆ మోహిని ఏకాదశి మహావ్రత పాలనచే అతడు సమస్త పాపదూరుడై తదనంతరం దివ్యదేహాన్ని పొందాడు. అదొకటే కాదు, ఇక్కడ మరొక విచిత్రము జరిగినది. అక్కడికి అదే తరుణంలో ఒక గరుడ వాహనం వచ్చినది. ఆ దృష్టబుద్ధి ఈ గరుడ వాహనం ఎక్కి సరాసరి వైకుంఠాన్ని చేరాడు. అలా ఈ ఏకాదశి వ్రతం మాయను తొలగించి మనలోని అజ్ఞానంను నశింపచేస్తుంది. ఈ మోహిని ఏకాదశికి మరికొన్ని ప్రత్యేకతలున్నాయి. తీర్థస్నానం, దానం, యజ్ఞాచరణం వలన కలిగే ఏ పుణ్యరాశి అయితే వస్తుందో ఈ మోహిని ఏకాదశి వ్రతపాలనం వల్ల కలిగే పుణ్యంతో అవి ఏవియను సరిపో. అంటే ఈ మోహిని ఏకాదశి ఆచరించడం వల్ల తీర్థ స్నానం చేసిన ఎంత ఫలితం వస్తుందో, ఒక ధర్మమో ఒక దానమో చేస్తే ఏ ఫలితం వస్తుందో, ఒక యజ్ఞం ఆచరిస్తే ఏ ఫలితం వస్తుందో అందుకుంటే ఎన్నో రెట్ల ఫలితం ఈ ఒక్క మోహిని ఏకాదశిని పాటించడం వల్లనే వస్తుంది. కాబట్టి ఈ మోహిని ఏకాదశి ఒక మహావ్రతమని చెప్పారు కౌండిన్య మహాముని. ఇలా వశిష్ఠుల వారు శ్రీరామచంద్రునితో ఈ యొక్క మోహిని ఏకాదశి మహావ్రతము గురించి విస్తారంగా చెప్పారు. అదే విషయాన్ని ధర్మానందుల వారికి శ్రీకృష్ణుల వారు కూడా వివరించారు. ఇప్పుడు మనము ఈ యొక్క వైశాఖ మాసములో, పరమ పవిత్రమైన వైశాఖ మాసంలో ఉన్నాము. ఈ వైశాఖ మాసంలో ఈ మోహిని ఏకాదశిని మనము ఆచరించాలంటే దశమి రాత్రి నుంచే ఈ యొక్క మోహిని ఏకాదశి వ్రతం మొదలవుతుంది. ఆ దశమి రోజు రాత్రి మనము అల్పాహారంతో మొదలు పెట్టవలను, వీలైతే భూశయనం చేయవలను. ఆ తరువాత మరునాడు అనగా ఏకాదశి, మోహిని ఏకాదశి తిథి రోజు ప్రొద్దుటే సూర్యోదయం కంటే ముందే బ్రహ్మముహూర్తంలో కాశీ గంగ కానీ ఉన్నట్లయితే ఆ గంగా జలమును మీ తొట్టిలో కానీ లేదా బకెట్లో కానీ వేసుకొని మనము తలస్నానం ఆచరించినట్లయితే ఆ తలస్నానం ఆచరించేటప్పుడు మంత్రపూర్వకంగా, సంకల్పపూర్వకంగా మరియు గంగా 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 అని ముమ్మారి చెప్పుకొని స్నానం చేస్తే మనకు కాశీ జలముతో లేదా గంగా జలముతో స్నానం చేసినట్లయితే మనకి సర్వశుభాలు జరుగుతాయి. ఆ తరువాత మీరు అల్పాహారం తీసుకుంటారో లేదా
పళ్ళు పాలు తింటారో అది మీ యొక్క సంకల్పంలో చెప్పుకొని ఆ తర్వాత ద్వాదశి రోజు మాత్రం మీరు ఈ ద్వాదశి పారణం చేసుకోగలరు. అలా పాటించినట్లయితే మీకు ఈ యొక్క మోహిని ఏకాదశి సంపూర్ణ ఫలితం రాగలదు. ఆ తరువాత మీరు ఈ యొక్క ఏకాదశి రోజును మరియు దశమి రోజు నుంచి ద్వాదశి రోజు వరకు హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనే ఈ యొక్క మహామంత్రాన్ని జపిస్తూనే ఉండండి. జై గురుదేవ్.